ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని ఒక సహాయాన్ని మనం కోరుదాం. దయగలిగిన మా దేవ, ప్రేమలిగిన మా తండ్రి, మీ కొన్ని మాటలు వినడానికి మేము సిద్ధపడుచుండగా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. చివరి మాటగా 7వ మాట మేము ధ్యానిస్తుండగా చెబుతున్న నేను, వింటున్న మీ పిల్లలు మీ కృపలో మీ సహాయంతో ఇలా జరుగుటకు మీరు సహాయం చేసి మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పలుపన తండ్రి, ఆమేన్. అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవజనులు అన్నగారికి ప్రభు పేరిట వందనాలు. సంఘములో పరిచారకులు, అదేవిధంగా సంఘ విశ్వాసులకు కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తాం. అందరికీ వందనాలండి. కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథములో ముగించుకున్న ముందు మనం ఆలస్యం చేయకుండా కొన్ని మాటలు మనము చక్కగా మనం విందాం. ఉదయం నుంచి సుమారు ఇంచుమించు 9-10 గంటల నుంచి కూర్చున్నాం మనము. అయినప్పటికీ మంచి వాతావరణంలోనే ఉన్నామని అనుకుంటున్నాం. మీరు అనుకుంటుండవచ్చు కొంచెం మాకు ఉబ్బరగానే ఉంది, వెనుక కూర్చున్న వాళ్ళు అనుకుంటుండవచ్చు. కానీ వాస్తవానికి ప్రభు ప్రయాణము 9 గంటల నుంచి 3 గంటల ప్రయాణం ఉంది. ఆ ప్రయాణము యేసులో లేదు, ఆ ప్రయాణము కొండల్లో లేదు, ఆ ప్రయాణము యెరూషలేము నడిబొడ్డులో మండుటి వెండులో కొనసాగిన ప్రయాణం అది. ఆ ప్రయాణములో ఆయన కొనసాగించిన ప్రయాణము సిలువను ఎత్తుకొని ప్రయాణం చేయాలి. ఆయన సిలువనే ఆయన ఎత్తుకొని ప్రయాణం చేయాలి. ఆ సిలువ ఇంచుమించు పండితులు చెబుతున్నట్టుగా 110 నుంచి 135 కిలోల బరువు ఉంటుందని చెబుతున్నారు. గోగులను అడిగితే అది కూడా అలాగే చెబుతూ ఉంటుంది. అంత బరువుతో ప్రయాణం చేయాలి ఆయన. మనం హాయిగా కూర్చున్నాము అని అందుకని అన్నాను నేను. చక్కటి వాతావరణంలో ఉన్నాం. ఇకపోతే మనము లూకాసు వార్తలో మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం వినడానికి. కొంచెం లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చదివి సాయం చేయండి. 46వ వచనాన్ని చదువుకుందాం. 46వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నాను అని చెప్పాడు. అంటే యేసు ప్రభు ముగింపులోనికి వచ్చేసరికి ముగింపు మాట మనకు కనబడుతుంది సిల్వలో. అంటే ఆయన ఆత్మను పరలోకములో ఉన్న తండ్రికి అప్పగించుకునుచున్నట్టు కనబడుతుంది. అంటే ఆయన ఎప్పుడు అప్పగించుకునుచున్నాడు? ఆయన అప్పగించుకుంటున్నాడు అని అంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఇంతకీ ఏ బలమైన కారణం ఉంది అని బైబిల్లో మనం అడుగుతూ ఉంటే, ఆయనకి ఇవ్వబడిన పనికాలం ఏదైతే ఉందో ఆ పనికాలములో పనిని ముగించుకొని ఆత్మను అప్పగించుకునిచున్నాడు. ఆయన పనికాలములో ఆయన మాట్లాడుచున్న చివరి మాట. క్రియల్లో పని కనబడుతూ ఉంటుంది ఆయనకు, మాటల్లో కూడా పని ఉంది ఆయనకు. మనకు మాటల్లో పని తక్కువ కనబడుతుంది, క్రియల్లో పని తక్కువ కనబడుతుంది. కానీ ఆయన చేస్తున్న క్రియల్లో పని ఉంది, సేమ్ టైంలో మాటల్లో కూడా పని ఉంది. క్రియల్లో పని ఉంటుంది, మాటల్లో కూడా పని ఉంటుంది అని అంటే మాటల్లో కూడా పని ఉంటుంది. అంటే లేఖనాలు నెరవేరాలి అని అంటే, ప్రవక్తలు చెప్పిన లేఖనాలు నెరవేరాలి అని అంటే, సిలువలో ఆయన మాట్లాడిస్తున్న మాట ఏదైతే ఉందో వారికి, అక్కడ ఉన్న ప్రజలకు గ్రహింపు కలగడానికి మాట్లాడుచున్న 7 మాటలు. అంటే బ్రతికి ఉన్న జీవిత కాలంలో మాట్లాడుచున్న మాటల్లో ఉన్న ఆ మాటలు ఆనాడు ఉన్న సమాజానికి అర్థం కాలేవు. కనీసము సిలువ దగ్గరికి వెళుతున్నప్పుడు సీరియస్గా జరుగుతున్న వర్క్ ఏదైతే ఉందో, ఆయన మరణం అనేది, కనీసము అప్పుడైనా మేలుకొంటారు అనుకొని దేవుడు ఆశపడినా అప్పటికి వాళ్ళకి ఏం లేదంటే గ్రహింపు లేదు, మేలుకొలుపు లేదు. అవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న మాటలన్నీ అక్కడ చక్కగా లేఖనాల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనీసం అది చూసి నిజంగా మేము చూసిన ధర్మశాస్త్ర గ్రంథములో ఒకటి ఉంది కనుక ఆయన మాట్లాడుచున్న మాటలు నెరవేర్చబడుచున్నాయి అని అంటే ఈయననే అయి ఉండొచ్చు అని మాత్రం మేలుకొలుపు లేదు వారికి. అలాగే గుడ్డిగా ఉన్నారు, మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి వారికి. ఇదంతా జరుగుతున్న సంఘటన కూడా చక్కగా ప్రకృతి అంతా కూడా ఏమైపోయిందంటే చీకటి కమ్మింది. మధ్యాహ్నము పూట చీకటి కమ్ముతున్న వాళ్ళకు గ్రహింపు లేదా అని అంటే గ్రహింపు లేదు వారికి. అంటే సమాజ మందిరంలో కూడుకుంటున్నారు, మాటలు వింటున్నారు, చెప్పేవాళ్ళు చెబుతున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, ఎవరి కార్యక్రమాల్లో ఎవరి పనుల్లో వాళ్ళ జీవితాలను అలా కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారే కానీ గ్రహింపు అనేది ముఖ్యం అన్నమాట. అంటే మీరు ఏమి వినుచున్నది మీరు ఏం చేయాలి?
గ్రహించుచున్నారా అనే సందర్భాన్ని ఆలోచిస్తే గ్రహింపు లేదు వారికి. అంటే చిన్ననాటి నుండి వాక్యాలను వింటున్నా, అంటే ధర్మశాస్త్రాన్ని వింటున్నా, ఆలోచించే వాళ్ళు లేరు. చెబుతున్న వాళ్ళు ఏమైనా ఉన్నారా గ్రహింపు చేసేవాళ్ళు? అంటే గ్రహింపజేసే వాళ్ళు కూడా కరువైపోతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అందుకనే ఒకసారి మీకా గ్రంథంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. నిజంగా ఆయన చనిపోతున్న సమయంలో ప్రాణం నిలుస్తున్నప్పుడు పులకరించిన ఈ సృష్టి, ఆనందపడిన ఈ ప్రకృతి ఆయనను చూడలేక కనుమరుగైపోయినట్టు కనబడుతూ ఉంటుంది బైబిల్లో. అది అలా జరుగుతుంది అనడానికి మీకా గ్రంథంలో దేవుడు రాయించిన గ్రంథం ఉందా? మీకా గ్రంథం అంటే వారి దగ్గర ఉంది మీకా గ్రంథం. అలాగే అన్ని గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి, కానీ గ్రహింపు మాత్రం వారి జీవితంలో లేదు అనడానికి మనకు ఆయన వాళ్ళు వేస్తున్న ఒక సిలువనే ఉదాహరణ, సాక్ష్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి మీకా గ్రంథం 3వ అధ్యాయము. మీకా గ్రంథం 3వ అధ్యాయము ఒక మాట చివరిగా మనకు కనబడుతున్నటువంటి మాట చదువుతాను. అవంతా కూడా చదువుకుంటే మనకు సమయం సరిపోదు కనుక. పగలు చీకటి పడెను, పగలు చీకటి పడెను. 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది మాట, పగలు చీకటి పడెను. ఇదేంటి పగలు చీకటి ఎందుకు అవుతుంది? పగలు చీకటి ఎందుకు అవుతుంది? పగలు చీకటి కావాలి అని అంటే బగ మండుతున్న సూర్యుడు ఏమవ్వాలి అని అంటే అదృశ్యం అవ్వాలి, కనబడకుండా వెళ్ళిపోవాలి. కనబడకుండా సూర్యుడు, మండుతున్న సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు పగలు ఏం కలుగుతుందంటే చీకటి కలుగుతూ ఉంటుంది. అంటే సృష్టి అంతా కూడా ఆయనను చూసి పులకరించిన ఈ సృష్టి, ఆయనను చూసి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆనందపడుతూ ఉంటే ఈ ప్రకృతిలో పదార్థం కలిగినటువంటిదో ఒక సూర్యుడు మనకు కనబడుతున్నాడు. ఆ సూర్యుడు ఏమైపోయాడు అని అంటే ఆ సూర్యుడు అదృశ్యమైపోయాడు. పగలు ఏమైపోయింది? చీకటి అయిపోయింది. ఇదేంటి? సృష్టికర్త శిలువ మీద వేలాడబడుతున్నాడు, ఆయన ప్రాణాలు పెడుతున్నాడు, ఏకంగా ప్రాణాలు ఇచ్చాను అని ఏకంగా ఆయన చెబుతున్న మాటకు ఈ సృష్టికి ఈ ప్రాణానికి, ఈ సృష్టికి ప్రాణానికి ఏమైనా లింక్ అయి ఉందా అని ఆలోచించేవారు లేరు. ఆ లింక్ గురించి ఒకవేళ వాళ్ళు గ్రహించే వాళ్ళైతే మీకా గ్రంథంలో వాళ్ళకు ఆధారాలు దొరికేవి. ఎందుకంటే చీకటి అవుతుంది అనడానికి, పగలు చీకటి కావడం ఏంటిదని ఆలోచించేవారు లేరా అంటే కనుమరుగా అయిపోయారు. అప్పటికి అంతగా ఆలోచన లేదు వారికి. ఎందుకు ఆలోచన లేదంటే ఇని వెళ్ళిపోయేంత వరకు జీవితాలు అలాగే ఉంటాయి. ఎవరివైనా, మీవైనా నావైనా ఎవరివైనా కూడా. ఆనాటి కాలంలో తరం అలాగే ఉంది, ఈనాటి కాలంలో తరం అలాగే ఉంది. కానీ వింటున్నప్పుడు గ్రహించాలి, వింటున్నప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. చెబుతున్న మాట అసలు ఆ సందర్భం ఏంటిదని గ్రహింపులోనికి మనం వస్తూ ఉంటే నిజంగా మన మనోనేత్రాలు అనేవి వెలిగింపబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగింపబడుతూ ఉంటాయో నిజంగా దేవుడు చెప్పింది నెరవేర్చబడుతుంది అనుకోవడానికి, నిజంగా మనకు ఆలోచనలోనికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఒకసారి మనం మత్తయి సువార్తకు వచ్చి చూస్తూ ఉంటే మనకు కనబడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. 45వ వచనం, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. చూడండి, మధ్యాహ్నము మొదలుకొని ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది అని ఏ మీకా గ్రంథములో చెబుతుందో మాట, అదే మాట తీసుకొచ్చి అక్కడ చక్కగా మత్తయి సువార్తలో మనకు కనబడుతున్నట్టు ఒక మాట. అంటే చీకటి కమ్ముతుంది అంటే చీకటి కమ్మేసింది. చీకటి ఎందుకు కమ్మింది అనేది ఎవరికి గ్రహింపు లేదు, ఎవరికి ఆలోచన కూడా లేదు. అంటే ఇంతకీ ఆలోచనలు లేకుండా జీవితాలు, భక్తి జీవితాలు ఉన్నాయనంటే అప్పటి కాలములో ధర్మశాస్త్రం పట్టుకున్న ఆ పండితులు అనుకుంటున్న వారందరి జీవితంలో భక్తి జీవితంలో ఉన్నాము అనుకుంటున్నారే కానీ భక్తి జీవితాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారే కానీ వాళ్ళ జీవితాలలో మేలుకొలుపు అనేది లేదు, గ్రహింపు అనేది లేదు. అంటే దేవుడు ఏది చెబుతున్నాడో గ్రంథాలలో రాయించిన మాటకు ఆధారాలు ఉన్నప్పటికీ వెతికేవారు లేరు, వెతుకుతున్న వారికి కూడా ఆలోచన లేదు. గనక మధ్యాహ్నము చీకటి అయింది, సూర్యుడు చూడకుండా ఆ సృష్టికర్తనే ఈ లోకానికి వచ్చి మనుషులు ప్రాణాలు తీస్తున్నారు అని ఏ సృష్టి అయితే పులకరించిందో ఆ సృష్టికర్తని ఏం చేయలేకపోయింది? చూడలేకపోయింది. అంత రక్తమయంగా మారిపోయాడు ఆయన శరీరం అంతా కూడా గాయపడి ఉంది. ఆయన కూర్చోవడానికి లేదా ఆయన నిలబడడానికి శరీరములో శక్తి కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుడు అయినా దేవుని లక్షణాలు ఆయనలో ఉన్న మనసుకు మాత్రమే పరిమితమైనవి కానీ శరీరం మాత్రము నీలాంటిది, నాలాంటిది, మనలాంటి శరీరము రక్తమాంసాలతోనే ఉన్నాడు ఆయన. అంటే అంత శక్తిని సహించుకుంటూ ఉన్నాడు అని అంటే దైవత్వం అంతా కూడా ఆయన మనసుకు మాత్రమే పరిమితమే కానీ శరీరానికి మాత్రం అది వినియోగించుకోలేదు. కానీ ఒక మానవునిగానే ఆ బాధలన్నీ భరించాడు ఆయన.
ఒక మానవుని శరీరములో మానవుడు ఎలాంటి బాధలు అనుభవిస్తూ ఉంటాడో అలాంటి బాధలు అనుభవించాడు ఆయన. అలాంటి పరిస్థితులన్నీ కూడా అనుభవించాడు ఆయన. రక్తమంతా కూడా కారిపోతున్నా, శరీరము మాంసం ముద్దగా మారిపోయినా, ఆ ఎండలో బగ్గుమని మండుతున్న ఆ ఎండలో శరీరం అంతా కూడా, మాంసం అంతా కూడా ఎలా అయిపోయిందో మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగానండి అది మండిపోయి ఉంటుంది. ఆ శరీరం అంతా కూడా ఆ ఎండ కొడుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ శరీరాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. చినిగిపోయిన శరీరానికి ఎండ తగులుతున్నప్పుడు అది మండిపోతూ ఉంటుంది, అని భరించలేని స్థితిలో ఉంటారు. ఆ స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడంటే దాని వెనకాల బలమైన కారణం ఏంటిదని మనం ఆలోచిస్తే, మానవ లోక కళ్యాణము కొరకు అని ప్రభువు దేవుడు అనుకుంటున్నప్పటికీ మనుషులు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా అండి? వాళ్ళందరూ కూడా మంచి బోధ చేస్తున్న ఒక మంచి వ్యక్తిని సమాజంలో ఉండకుండా తీసివేయాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఆనాటి సమాజంలో ఉన్నవాళ్ళు. అందరు కాదు సుమ, ప్రజల్లో కొందరు ఉన్నారు. అందరు కాదు, ప్రజల్లో కొందరు ఉన్నారు. ఈ మంచి మాటలు మాట్లాడుచున్న ఈయనని మనం అలాగే ఊరికే వదిలేస్తే మనుషులందరూ చైతన్యవంతులుగా అవుతారు, మనుషులందరిలో ప్రేమలు పెరిగిపోతుంటాయి, మనుషులందరూ ఏకమైపోతుంటారు. గనక ఈయన చెబుతున్న బోధను మాత్రము చెప్పకుండా ఈయననే భూమి మీదకించి తీసివేయాలనే ఆలోచన కలిగి ఉన్న మరణమే వాళ్ళ దృష్టిలో శిలువ మరణం కనబడుతూ ఉంటుంది. అంటే ఒక దొంగకు వేయని మరణాన్ని ఆయనకి వేశారంటే వేశారు. అంటే ఆయన మీద ఎంత కక్ష ఉంది, ఆయన మీద ఎంత గురి ఉంది, ఆయన మీద ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటే, బైబిల్లో మనం వెతుకుతూ ఉంటే సాక్ష్యాలని, ఆధారాలని వెతికి ఏకంగా తీసుకొని వెళ్ళిపోయే ముందు పెట్టాలి అనుకున్న రాజు ముందు సాక్ష్యాధారాలు లేకుండానే సిలువ వేసేశారు ఆయనలో ఏ పాపం ఉంది అని మనం ఆలోచిస్తూ ఉంటే, పాపమే లేని ఒక పరిశుద్ధుడు, పాపం అనే మచ్చనే లేని ఒక పరిశుద్ధుడు ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు కొందరు ఆయన మీద పగబట్టినట్లు కనబడుతూ ఉంటుంది. ఈ శిలువ మరణం అంతా కూడా దాని కొరకే వేశామని వీళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. కానీ లోక కళ్యాణం జరగాలి, మనుషుల పాప విమోచన జరగాలి. అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఆలోచన. దాని కొరకే ఆయన ప్రాణాలు పెడుతున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు లేదు ఈ మంచి కార్యక్రమాలకే మేమందరము పూనుకొని ఆయనకు శిక్ష వేస్తున్నామని వీళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. ఇంతకు పేతురు గారు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన పత్రిక చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం రాసిన మాట చదువుకుందామా. 23వ వచనంలో, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనకు తానే ఏం చేశాను, అప్పగించుకునేను. చూడండి, అంటే దేవుడు ఉన్నాడు, న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు గనక శ్రమ పెడుతున్న వారిని ఏమనలేదు, బాధ పెడుతున్న వారిని ఏమనలేదు. బదులు వారికి ఆన్సర్ ఇవ్వకుండా ఏం చేశాడు అనంటే, న్యాయము తీర్చే పరమందున్న తండ్రి ఉన్నాడు అని ఏం చేశాడు, ఆయన తనకు తానే అప్పగించుకున్నాడు అని కనబడుతుంది. సిలువకు తనకు తానే అప్పగించుకున్నాడు. అంటే వాళ్ళు చేసిన ప్రణాళిక ప్రకారంగా పరలోకమందున్న తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి తనకు తానే అప్పగించుకున్నవానికి కనబడుతున్నాడు. చూడండి, తనకు తానే అప్పగించుకున్నాడు అంటే అవును, తనకు తానే అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కోరుకున్న కోరికలు ఎలాంటివి అని మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగా వర్ణించలేనంత మనకు కనబడుతూ ఉంటాయి. అంత బ్రహ్మాండమైన ప్రణాళిక ఉంది దేవునికి. ఆ ప్రణాళిక ప్రకారంగానే భూమి మీదకి వచ్చాడు, ప్రణాళిక ప్రకారంగానే అప్పగింపబడ్డాడు, ప్రణాళిక ప్రకారంగానే ఆయన ఏం చేస్తాడంటే తనకు తానే అప్పగించుకున్నాడు. ఆ ఆత్మను పరమందున్న దేవునికి అప్పగించుకున్నాడు అని అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి? మంచి మాటలు సంస్కరించే వారిని భూమి మీద లేకుండా చేశాము, మాకు తిరుగులేదు, రాజ్యం మాదే, ఏలుతున్నది మేమే, ప్రజలందరినీ మా హస్త గుప్పిట్లో చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఆనాటి తరంలో కనబడుతున్నారు, ఈనాటి తరంలో కనబడుతున్నారు. అంటే ప్రజలకు మంచి మాటలు చెప్పి చైతన్యవంతులు తీసుకొని రావాలి అనుకుంటున్న సమాజంలో ఉన్న కొంతమందిని ఏం చేస్తున్నారు, కొంతమంది అని అంటే భూమి మీద లేకుండా చేయాలనే ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి, ఆలోచనలు కలిగి ఉన్నారు. అదే ఇంతకు ముందుకు మనం జీవనజ్యోతులుగా మాట్లాడుకున్నట్లుగా ప్రజలకు శాంతి కావాలి, ప్రజలకు సమాధానం కావాలి, ప్రజలకు మేలు కావాలి, ప్రజలకు ఆనందం కావాలి. అది అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు, కనుమరుగైపోతున్నట్టు కనబడుతూ ఉంటుంది. ప్రజలు కోరుకునేది ఆనందం అయితే ఆనందాన్ని పంచేవారు ఎవరు మనకు కనబడరు. అలాగే ఆనాటి కాలంలో ఉన్న వారికి అర్థం కాలేదు. కానీ మనమున్న ఈ తరాలలో కొన్ని బుక్కులు మనం చదువుకుంటూ ఉంటే మంచి మంచి మహాత్ములు ఈయన మాటలను చూసి ఏం చేస్తారనుకుంటున్నారు, ఆకర్షితులయ్యారు. వర్గాలకు సంబంధించిన మంచి మేధావులు, ఆ మంచి మేధావులు ఆయన మాటలకు ఆకర్షితులై ఏమనుకున్నారు అని అంటే ఒక ఆయన అన్నాడు,
ఆయన ఉన్న తరములో, ఆయన ఉన్న ఆ కాలములో ఒకవేళ నేను బ్రతికి ఉంటే నా గుండెల్లో ప్రవహిస్తున్న ఏ రక్తం అయితే ఉందో ఆయన పాదాలని కడిగేవారిని అని అన్నాడు ఆయన. ఏమండి, మేధావి అయిన ఏ మనుషులైతే కొలుస్తున్నారో, ఏ మనుషులైతే అభిమానిస్తున్నారో, లక్షల మంది కోట్ల మంది ఫాలోవర్ కలిగి ఉన్న ఆ వర్గానికి సంబంధించిన అధిపతి మాట్లాడుచున్న మాట అది. పేరు గురించి మనకు వద్దు కానీ బుక్కులలో మనకు అనిపిస్తుంది, చరిత్రలో మనకు అనిపిస్తూ ఉంటుంది. నా గుండెల్లో ప్రవహిస్తున్న రక్తమును తీసి ఆయన పాదాలు కడిగేవాణిని అన్నాడు అనంటే ఆయన మాటలు అలాంటివి. ఆయన మాటలకు పులకరించిపోయిన వాళ్ళందరూ కూడా, అంటే మేధాశక్తి ఉన్నా, బలము ఉన్నా, బలగము ఉన్నా, వారి చుట్టూ వాళ్ళ వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడుచున్న మాట ఏంటిది అని మనం ఆలోచిస్తూ ఉంటే నిజంగానండి యేసు ప్రభు మాటలకు వాళ్ళు ఆకర్షితులయ్యి, యేసు ప్రభు లేని కాలంలో ఈ భూమి మీద పుట్టాము గనక ఆయన మాటలు వింటున్నప్పుడు ప్రతిసారి వాక్యములో వాళ్ళని గుండెలను కదిలించాయి గనుకనే అటువంటి వర్డ్స్ వాడారు వాళ్ళు, అటువంటి పదజాలాలు వాడారు వాళ్ళు. కానీ చిన్న చిన్న గల్లీలలో ఉన్న వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, లేదండి ఆయన మాటలు మతం అండి అని అంటుంటారు. మతము కాదండి, మార్గము ఇవి. ఒకవేళ మతమును ఆయన ఉంటే గుండెల నుంచి ప్రవహిస్తున్న రక్తమును, ఆ రక్తము చేత పాదాలు కడుగుతామనే వాళ్ళు కాదు. అంటే మాటలు మనసు పెట్టి వింటే ఎలాంటి మనిషినైనా మనసు మార్చగలవు ఆయన మాటలు అంటే మార్చగలవు. పైన ఉన్న వస్త్రాలు మార్చేవాడు కాదు యేసు ప్రభు. గుండెల్లో ఉన్న మనిషి ఏదైతే మాటలు ఉన్నాయో ఆయన మాటల చేత మనిషి మనసును మార్చేవాడే ఆయన. మరొక వ్యక్తిని మనం ఆలోచిస్తూ ఉంటే ఏమన్నాడు అంటే, మనం మాట్లాడుకుంటున్న మాటల్లో ఆయన మాటలకు ఆకర్షితులై ఇంగ్లాండ్ ప్రాంతంలో చదువుకున్న ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ఆ గ్రంథంలో చనిపోతున్నప్పుడు ఆయన మాటలకు ప్రభావితమైన మాట్లాడిన మాట, ఆ మంచి మాటల కింద తెలుసా అండి, చంపుతున్న వారిని చూసి ఈయనను వదిలేయండి అన్నాడండి. ఆయన గురించి మనకు తెలుసు. అంటే వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకు సమయం లేదు. కానీ ఈయన మాటలకు ఆకర్షితులై ఫిదా అయిపోయిన వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళ గుండెల నుంచి రక్తాన్ని ప్రవహింపజేస్తున్న రక్తాన్ని కడగాలి అనుకుంటున్నారు. దేశానికి మధురమైన మాటలు పరిచయం చేసిన మేధావులు మనకు కనబడుతుంటారు వాళ్ళు. అంటే అంత గొప్ప గొప్ప మేధావులు మాట్లాడుచున్న మాటలు చిన్న చిన్న వీధుల్లో ఉన్న వారికి తెలియదు వారికి. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే మాస్, వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ప్రొఫెషనల్, వీళ్ళందరూ కూడా అఫీషియల్ అన్నమాట. వీళ్ళందరూ కూడా అంటే ఈ ప్రజలందరూ వారిని వెంబడిస్తున్నారు అని అంటే ఎంత మేధాశక్తి కలిగి ఉన్న వారై ఉంటారు. వాళ్ళే అటువంటి పదజాలాలు మాట్లాడుచున్నారు అని అంటే యేసు ప్రభు మాటలు ఎలాంటివో ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు ప్రయత్నము చేసిన కొందరు భక్తిహీనులు ఇప్పటికీ కూడా అర్థం చేసుకున్న వాళ్ళు కనబడుతుంటారు ఇప్పటికి కూడా, నిజంగానండి. కానీ కొన్ని జాగాల్లో నేను కూకుడుపల్లి ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో బొమ్మలను యూజ్ చేసుకున్నారు వాళ్ళు. కొంచెం జంతు బొమ్మలను యూజ్ చేసుకొని ఏమని చేశారనంటే, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అని చెప్పారండి. ఇంతకీ ఆ మాటలు జంతువులకా మనుషులకా చెప్పండి? ఆ మాటలు ఎవరికి అప్లై అవుతాయి? మనుషుల బొమ్మలు పెట్టుంటేనేమో బాగుండేది. నేను అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మూడు కోతులు కనబడుతున్నాయి అక్కడ. ఈ 3 కోతుల్లో 3 విధాలుగా రాస్తుంది ఏమనంటే, ఒక దాని మీద చెడు చూడొద్దు అనుకున్నప్పుడు ఇలా మూసుకుంది, మరొకటి చెడు మాట్లాడొద్దు అన్నప్పుడు ఇలా మూసుకుంది, ఆ తర్వాత చెడు వినొద్దు అన్నప్పుడు ఇలా మూసుకుంది. దీన్ని చూస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటిది? ఇంతకి జంతువులకా మనుషులకా ఇవి చెప్పండి? మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? మనుషులే. వినే వాళ్ళు ఎవరు? మనుషులే. మాట్లాడే వాళ్ళు ఎవరు? మనుషులే. కానీ జంతువులకు ఎందుకు పెట్టారు అబ్బా ఇది అని అనుకున్నాను. కానీ ఆ 3 కోతుల దగ్గర 3 మనుషులను పెట్టారనుకోండి, మనుషులు అనడానికి చెప్పగానే చెబుతూ ఉంటుంది ఏమని, ఓహో మనుషులు ఇవన్నీ వినొద్దనమాట, మనుషులు ఇలా మాట్లాడొద్దనమాట, మనుషులు ఇవన్నీ కూడా చూడొద్దనమాట. అంటే ఏదైతే అన్నారో ఈ మాటలన్నీ కూడా మనకు బైబిల్లో కూడా అదే చెప్పింది. మీరు చెడు మాట్లాడకండి, చెడు వినకండి, చెడు చూడకండి అని మనుషులకు చెబుతున్న బోధ ఇదంతా కూడా. ప్రకృతిలో జంతువులకు చెబుతున్న బోధ కాదు ఇది. అంటే ఆ బోధన ఏమర్థమైందో కానీ మనకు తెలియదు. మనుషులు తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తారు అంటే కోతులకు దానికి ట్యాగ్ తగిలిచ్చారు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ప్రజల్లో ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ప్రజలందరూ కాదు, ప్రజలందరూ మేలు కోరుకునే వాళ్ళు, ప్రజలందరూ ఆనందంగా ఉండాలనుకుంటున్న వాళ్ళు, ప్రజలు ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళిపోతున్నారు అని అంటే సిటీ అవుట్కట్లోనికి వెళ్ళిపోతున్నట్టు దాని వెనకాల కారణం ఏంటిది అనుకుంటున్నారు?
అవుట్కట్లోకి ప్రజలందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రశాంతత కొరకు, ప్రశాంతంగా ఉండాలి అని. ఎందుకు ఎకరాలు 2-3 ఎకరాలలో ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు అనుకుంటున్నారు? ప్రశాంతత కొరకు. అంటే అల్లరి లేని ప్రాంతము, శబ్దాలు లేని ప్రాంతంలోనికి వెళ్ళిపోయి మేము మనసు కుదుటపడాలి, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారంటే ప్రజలందరూ అనుకుంటున్న వాళ్ళే ఉన్నారు. అలా అనుకుంటున్న మాటలే దేశానికి పరిచయం చేయడానికి ఆనాటి కాలములో ప్రధానుల నుండి పరిచయం చేసిన కొంతమంది భక్తులు వినలేకపోయారు. ఆనాడు ఆయన మాటలు వినలేక ఏం చేశారనంటే ఏకంగా యేసు ప్రభుని ఆ మంచి మాధుర్యం కలిగిన మాటలు వినలేక, సహించలేక, ఓర్వలేక ఏం చేశారనంటే ఆయన ప్రాణాలని తీశారు. ఆ తీస్తున్న ప్రాణాలని వీళ్ళు కనులారా చూస్తున్నారు కానీ కనులారా చూడకుండా కన్నును ఆర్పేసి సూర్యుడు వెళ్ళిపోయాడు. చీకటంతా కూడా కమ్మినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వింటున్న మాటల్లో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన మాట్లాడుచున్న మాటలు మనం వింటున్నప్పుడు నిజంగానే చెయ్యుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేశాను తండ్రి, భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అని చెప్పి ఆయన అంటున్నాడు. యోహాను సువార్తకు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త టైం లేదు కనుక ముగించుకుంది ముందు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమ పరిచితిని తండ్రి, నేను నిన్ను మహిమ పరిచితిని. చూడండి, అంటే ఏ పని అయితే ఇచ్చావో నేను కాలము ముగించుకునే లోపు, లేదా నా ఆత్మను నీ చేతికి అప్పగించే లోపు పని అంతా కూడా నేను పూర్తి చేశాను తండ్రి. అందులో చాలా మందికి మంచిగా అర్థమైంది, వారిని నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను, వారిని నువ్వు కాపాడాలి తండ్రి, వారిని నువ్వు కాపాడాలి. ఎందుకంటే నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఆత్మను నేను నీకు అప్పగించుకున్నాను గనక ఇదిగో లోకము. ఆయన అంటున్నాడు 5వ వచనములో, తండ్రి ఆయన అంటున్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమ పరచుము తండ్రి. లోకము పుట్టక ముందుకు మహిమ కలిగి ఉన్నాడు. ఆ మహిమ వర్ణించలేము, ఆ మహిమ గురించి చెప్పలేము, ఆ మహిమ గురించి విడదీయాలి అనుకుంటే సరిపోము. కానీ లోకమే పుట్టక ముందుకు, ఈ ప్రకృతే కలగక ముందుకు ఆయనకు ఒక మంచి మహిమ ఉంది. ఆ మహిమతో తండ్రి దగ్గర మహిమపరచబడుతున్న ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కొందరు భక్తిహీనులు ఏం చేస్తారు అంటే శాస్త్రులు కానివ్వండి, పరిచయులు కానివ్వండి, ప్రధాన యాజకులు కానివ్వండి, వీళ్ళు ప్రజల్లో వీళ్ళు ఉండి ఆయన మరణాన్ని చూసి ప్రాణాన్ని తీశారు గనక ఆయన అంటున్నాడు, తండ్రి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను గనక నేను నీ యొద్దకు వస్తున్నాను గనక పూర్వములో ఈ లోకం పుట్టక ముందుకు ఒక మహిమ ఉంది, ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమ పరచుము తండ్రి అని చెప్తున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మనం అనాథగా వదిలిపెట్టలేదు. ఆయన ఏమని వదిలిపెట్టాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన చెబుతున్నటువంటి మాటల్లో మనకు టైం లేదు కనుక యోహాను సువార్త 17వ అధ్యాయం తర్వాత 11వ వచనం చూడండి. ఆయన ఈ లోకములో ఉన్న మనందరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తండ్రి వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను, నేను వెళ్ళొస్తున్నాను తండ్రి, ఇప్పుడు నన్ను మహిమపరచుము తండ్రి అంటున్నాడు. ఇప్పుడు ఇంతవరకు యేసుప్రభు గురించి విన్నాం, ఇంతవరకు భక్తిహీనులైన కొందరు గురించి మనం విన్నాము, ఆ తర్వాత మంచి పండితుల గురించి మనం విన్నాము. కానీ కూర్చున్న మన జీవితాల గురించి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ముగించుకునే ముందు ఏమని ప్రశ్నించుకోవాలి అని అంటే, మనము ఆయన పనుల్లో పనికి పూర్తిగా న్యాయం చేయగలుగుతున్నామా లేదా అనేది. మాటల్లో ఆయన న్యాయం చేశాడు, క్రియల్లో కూడా న్యాయం చేశాడు, పనంతా కూడా పూర్తి చేశాడు. ధైర్యంగా ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన లోకానికి వెళ్ళిపోయి పూర్వ వైభోగాన్ని ఆయన పొందుతున్నాడు. కానీ మిగిలి ఉన్న మనకు ఒక వైభోగం ఉంది, మనము కూడా పొందవలసిన ఒక మహిమ ఉంది. ఆ మహిమను మనం అందరము పొందాలి అని అనుకుంటే, యేసుక్రీస్తుల కాలాన్ని ముగించాలి అని అనుకుంటే ఆయన మనకు అప్పగించాడు. పాటల రూపములోను, ప్రార్థన రూపములోను, వాక్యము రూపములోను, సహకారుల రూపములోను, ఏదో ఒక విధంగా సంఘ పరిచర్యలో ఆ పనిలో మనల్ని ఉంచాడు గనక ఆ పనంతా కూడా మరణించేంత వరకు చేసుకుంటూ మనం ఏం చేయాలి, మన కాలాన్ని ముగించాలి. ముగించేటప్పుడు అనాలి, తండ్రి సంఘములో నాకు ఈ పనిని అప్పగించావు, ఆ పనిని నేను ఏ రోజు కూడా అలిచిపోకుండా లేదా అవమానాలను కూడా నేను తట్టుకుంటూ నిలబడ్డాను తండ్రి. ఈ పనంతా కూడా పూర్తి చేశాను, నువ్వు ఇచ్చిన చిన్న పన పెద్ద పన ఏది కూడా నేను అనుకోకుండా అన్ని చేశాను తండ్రి. ఈ పనంతా కూడా చేశాను. ఆ సంఘములో ఒక మంచి విశ్వాసిగా లేదా ఒక మంచి నాయకునిగా నేనుండే కాలాన్ని ముగించుకుంటున్నాను, నేను నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి, నా పని అంతా కూడా పూర్తయిపోయింది అని చెప్పేటటువంటి కట్స్ ఉండాలి మనకు. అలాంటి ధైర్యం ఉండాలి మనకు, అలాంటి లక్షణాలు మనకు ఉండాలి, లేదా అలాంటి స్వభావాలు మన లోనికి ఉండాలి. మనకు అప్పగిస్తున్న సంఘం ఏ పని అయితే ఉందో ఆ పనిలో పూర్తి బాధ్యత మనమంతా కూడా చేయాలి. ఆ సంఘము ఎవరిదో వ్యక్తులది కాదు, కానీ ఆ సంఘము క్రీస్తు ప్రాణం పెట్టి కొనబడిన సంఘము గనక ఆ సంఘములో మనం అందరం ఏం చేయాలి, అప్పగించిన పనిని పూర్తి చేసి మన పనంతా కూడా కంప్లీట్ చేసేసి చనిపోతున్నప్పుడు తండ్రి నేను వస్తున్నాను అనే ధైర్యం మనలో ఉందా అనేది మనల్ని మనం పరిశీలించుకుంటూ
మనం మోకరించి పనులు మోసుకొని ప్రాణం చేసుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, కొన్ని మీ మాటలు మేము వినగలిగే మా తండ్రి. నిజమే, ఆనాడు సృష్టి మీ కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు పులకరించి ఆనందపడిన ఈ సృష్టి ఆయన మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది. మనుషులు కూరులుగా, జంతువులుగా ఆయన మరణాన్ని కనులారా చూస్తున్నారే కానీ మీరు కలిగించిన ఈ ప్రకృతి సూర్యుడే చూడలేక అదృశ్యమయ్యాడు. మిట్ట మధ్యాహ్నము మండవలసిన సూర్యుడే చూడలేక వెళ్ళిపోతున్నాడు అని అంటే ఆ మరణము ఎంత ప్రమాదకరమైనదో తండ్రి మేము వర్ణించలేము నాయన. సరిపోదు మా జీవితము. ఆ మరణాన్ని చూసి ప్రకృతే తట్టుకోలేకపోతుంది అని అంటే దాని వెనకాల చరిత్ర ఎంతో ఆయన పడిన శ్రమ మాకు చెబుతూ ఉంటుంది తండ్రి. నిజమే, మా జీవితాలలో మేము కూడా అప్పగించిన పనిని పూర్తి చేసి రావాలి అనుకుంటున్న మా జీవితాలకు ఆధారం మీరు ఉండండి, ధైర్యంగా మీరు ఉండండి, ధైర్యాన్ని మీరు కలిగించండి, బలాన్ని మీరు ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంఘము మాకు అప్పచెప్పిన బాధ్యతలలో నమ్మకంగా మా కాలాన్ని ముగించుకోవాలి అని అంటే ఆ పనులన్నీ పూర్తి చేసే ఒక మంచి నమ్మకస్తులుగా మా జీవితాలు నిలబడే భాగ్యాన్ని కలిగించి కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకున్న మా పొలకొన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, సిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికిన చివరి మాటను మనం ధ్యానించుకున్నాం. 7వ మాట, యేసుక్రీస్తు ప్రభు తనను తాను అప్పగించుకొనుట. కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, ఏమీ చేయలేకపోయాడు అని అవగాహన లేని వారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన సజీవునిగా ఉన్నప్పుడే నా అంతటా నేనే ప్రాణం పెట్టుచున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది సిలువ దగ్గరికి వెళ్ళుటకు ముందే ఇచ్చినటువంటి స్టేట్మెంట్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను అంటున్నాడు. మరి కొడితే కొట్టించుకున్నాడేంటి, చంపితే చనిపోయాడేంటి? ప్రాణం పెట్టిందే ఆయన. ఇంతవరకు మనం విన్న వర్తమానంలో తనను తాను తనను తాను తనను తాను అనేది నొక్కి చెప్పారు. యేసు ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. కొన్ని వచనాలు వీలైతే రాసుకుందరు. ఇవి తనకు తానే అప్పగించుకున్నట్టుగా బైబిల్ ఇస్తున్నటువంటి మాటలు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చాడు. ఆయన వచ్చిందే ప్రాణాన్ని ఇచ్చుటకు. ఎంత చక్కని మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, 7-8 వచనములు. అయితే 8 చూద్దాం. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. తనను తాను అనే మాట స్పెసిఫిక్గా మనకు కనబడుతోంది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నమాట 6, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. తనను తానే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో చివరి మాట, ఆయన యుగముల సమాప్తి యందు, మధ్యలో ఉంటుంది, ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఇది సెల్ఫ్ సాక్రిఫైస్ అని అంటారు. ఎవరో వచ్చి చంపారు అనడం అనేది పైన కనబడేటువంటి దృశ్యమే కానీ తనకు తానుగా. చాలా ఆసక్తికరమైన విషయాన్ని నేను ప్రస్తావించి ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం చూడగలిగితే విషయం ఏంటంటే,